శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. హస్తరేఖ జ్యోతిష్యంలో అనే భాగాల్లో తీసుకొని అందులో భాగంగా అనేక వీడియోలు మీకు నేర్పించడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాలీలో గతంలో ఏడు వీడియోలు చెప్పున్నాను, 8వ వీడియో చెప్తున్నాను. ఈ బేసిక్ ట్రాన్సాక్షన్లో 12 వరకు చెప్పాను. లాస్ అనే వరకు చెప్పాను. బేసిక్లో లాస్ అనే. ఈరోజు 13వది వచ్చి 13th వచ్చేసి ఓచర్. మీరేంటంటే ఓచర్ రాలేదనుకుంటారు. ఇవన్నీ పదాలు ఓట్స్ అనేటువంటి కొంచెం మీకు నేర్చుకోమని కాదు, కనీసం అవగాహన విని చెవిలో కానీ పడి ఉంటే ఏమేమి ఉంటాయి అనేది బేసిక్ ట్రాన్సాక్షన్స్ అర్థమవుతుందనే ఇవన్నీ చెప్తున్నా. ఇవన్నీ చెప్పకుండా నేను డైరెక్ట్ వీడియో లేకపోతే మీకు అర్థం కాదు. ఓచర్. ఈ ఓచర్ అంటే ఎనీ రిటర్న్ డాక్యుమెంట్. ఎనీ రిటర్న్ మనం ఎంత డబ్బులు ఇచ్చామో ఓచర్లో రాసుకొని సంతకం పెట్టుకుంటాం కదా, దాన్ని ఎనీ రిటర్న్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ ఓచర్. ఓచర్ అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ఓచర్ ఆధారం ఏం కావాలి, మనకు ఓచరే కదా, డబ్బులు ఇచ్చి ఇవ్వలేదంటారు రేపు, అప్పుడు ఓచర్ ఉంటుంది. ఈ ఓచర్ అనేటువంటి దానికి ఆ మీనింగ్ ఏంటంటే ఎనీ రిటర్న్ డాక్యుమెంట్. రిటర్న్గా మనం ఓచర్ రాసుకొని సంతకం పెట్టుకొని డబ్బులు ఇస్తుంటాం. దాన్ని ఎనీ రిటర్న్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏ బిజినెస్, వ్యాపారంలో బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ ఓచర్. అదేవిధంగా టర్న్ ఓవర్. 14 వచ్చేసి టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ అంటే టర్న్ ఓవర్ మీన్స్ టోటల్ ట్రేడింగ్, మొత్తం వ్యాపారం, ఫ్రమ్ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. అంటే డబ్బుకి ఎంత అమ్మాము, ఈ టర్న్ ఓవర్ అనేటువంటిది ఎంత ఉంటుందంటే క్యాష్కి ఎంత అమ్మాము, అప్పులు ఎన్ని అమ్మాము, అప్పులకు ఎంత అమ్మాము, ఆ సేల్స్కి సంబంధించినటువంటి మొత్తం దాన్ని టర్న్ ఓవర్. ఈ టర్న్ ఓవర్లో 2 ఉంటాయి, క్యాష్ సేల్స్ ఉంటుంది, క్రెడిట్ సేల్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్, PROFIT. ప్రాఫిట్ అంటే మీకు తెలుసు కదా, లాభం. ప్రాఫిట్ అంటే ది అమౌంట్ బై విచ్ క్యాపిటల్ ఇంక్రీజెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ట్రేడింగ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్. ఇప్పుడు మనం రూపాయలు పెట్టుబడి పెట్టాము, మనకు 1,25,000 వచ్చితే ఆదాయం, అన్ని ఖర్చులు పోను, ఆ 25,000 ప్రాఫిట్. ఎప్పుడు వేస్తాము, ఎండ్ ఆఫ్ ది ఇయర్. మొత్తం లెక్కలు చూసుకుంటాం కదా, మార్చి తర్వాత ఏప్రిల్లో, మార్చి వరకు ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చి వరకు ఇయర్ అయిపోద్ది మన లెక్క ప్రకారం. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి అయితే జనవరి నుంచి డిసెంబర్కి వేసుకుంటారు. మన తెలుగు వాళ్ళు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఫైనాన్షియల్ ఇయర్గా మనం కౌంట్ చేస్తాం. కాబట్టి ఆ ఎండ్ ఆఫ్ ఇయర్లో మార్చి 31న ఎండ్ ఆఫ్ ఇయర్, జనవరి 1 స్టార్ట్ ఆఫ్ ది ఇయర్. కాబట్టి ఇప్పుడు అనేటిది ప్రాఫిట్ అనేటువంటిది ఏంటంటే ది అమౌంట్ బై విచ్ క్యాపిటల్ ఇంక్రీజెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ట్రేడింగ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్. అంటే సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ లెక్కలు చూసుకున్నప్పుడు మనం ₹1,00,000 పెట్టుబడి పెడితే 1,00,000 అన్ని ఖర్చులు పోను, వచ్చిన ఆదాయం అంటే 1,25,000 వస్తే ఆ 25,000లో 10,000 ఖర్చులు పోతే 15,000 మిగులుతాయి. ఆ 15,000 ప్రాఫిట్ అంటారు. అదేవిధంగా లయబిలిటీస్. 16 వచ్చేసి లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే అప్పులు. ది ప్రొపరేటర్, క్యాపిటల్, డెటార్, లయబిలిటీస్. క్యాపిటల్, డెటార్. ప్రొపరేటర్ వచ్చేసి అంటే ఈ యొక్క లయబిలిటీలో ది ప్రొపరేటర్ ఓన్డ్ బై బిజినెస్ అసెట్స్, లయబిలిటీస్. ఈ ప్రొపరేటర్ అనేటువంటి సొంతంగా వ్యాపారం చేసి ఆస్తులు, అప్పులు అన్నిటికీ బాధ్యత వహిస్తాడు. దాంట్లో క్యాపిటల్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, డెటార్ జమా ఖర్చులు కూడా క్యాపిటల్లో జమ ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా లయబిలిటీల అప్పుల్లో కూడా
డెటార్ క్రెడిటార్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈక్వాలిటీస్ ఆఫ్ ద బిజినెస్ సమాన, అంటే డెటారు అంటే జమా ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. వాటన్నిటిని కలిపి లైబిలిటీస్ పద్ధతిలో వేసేటప్పుడు మనం అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా రెండుని పొద్దు సమానం చేయాలి. వాళ్ళకి ఎంత ఇచ్చాము, మనం ఎంత దగ్గర ఉంది అనేటువంటివి ఇచ్చింది పోయి మనకి కంప్యూటర్ ద్వారా. తెలుగులో మామూలుగా మా మాన్యువల్ అయితే ఏం చేస్తాం, లైబిలిటీస్ అప్పుల కాలంలో వేసేస్తాం, టోటల్ కొడితే వచ్చేస్తుంది. ఇది కంప్యూటర్లు అటు కాదు, మొత్తం రెండు పక్కల జీరో కావాలి. అంటే ఆ పద్ధతిలో ఆ కాలం చూసుకున్నప్పుడు అతను మన లైబ్రరీ మనకు అప్పు ఎంత ఉన్నాడు, లేకపోతే మనం ఎంత అప్పు ఉన్నాము అనేటువంటివి కంప్యూటర్ ఎంట్రీలోకి పోయినప్పుడు మీకు అర్థమవుతుంది. అదేవిధంగా అకౌంట్ సైకిల్ ఎలా ఉంటుందంటే, ఈ 16 కాలమ్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత అకౌంట్ సైకిల్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే రికార్డింగ్ అనేది ఉంటుంది. అకౌంట్ సైకిల్ అనేటువంటిది రికార్డ్ చేయాలి. ఫస్ట్ ఏదైనా రికార్డింగ్ ఉంటుంది, తర్వాత క్లోజింగ్, క్లాసిఫైయింగ్, రికార్డింగ్, వర్గీకరణ. క్లాసిఫైయింగ్ అంటే రికార్డ్ చేసిన తర్వాత ఎవరి పద్ధతిలోకి ఏమేమి పోవాలనేటువంటిది క్లాసిఫైయింగ్. ఫస్ట్ వచ్చేసి రికార్డింగ్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్లాసిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, తర్వాత సమ్మరైజింగ్. ఈ విధంగా 3 ఉంటాయి. అకౌంట్ సైకిల్లో మూడు పార్ట్లు ఉంటాయి. ఇది గుర్తుపెట్టు. అకౌంట్ సైకిల్లో ఏమేమి పార్ట్లు ఉంటాయంటే రికార్డింగ్ ఉంటుంది, క్లాసిఫైయింగ్ ఉంటుంది, సమ్మరైజింగ్ ఫైనల్ చేసేది ఉంటుంది. రికార్డింగ్ అంటే ఫస్ట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి రికార్డెడ్. ట్రాన్సాక్షన్ అనేటువంటివి ఫస్ట్ రికార్డ్ చేయాలి ఇన్ ద జర్నల్. ఈ జర్నల్ ఎంట్రీస్ అనేటువంటివి మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అంటే జర్నల్ అంటే ఏంది, కంప్యూటర్లో జర్నల్ బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్లో అంటే రికార్డింగ్ అంటే ఫస్ట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి కంపల్సరీగా రికార్డెడ్ ఇన్ ద జర్నల్ ఆర్ బుక్స్. ఒరిజినల్ ఎంట్రీ అంటే ఒరిజినల్ ఎంట్రీ అనేటువంటిది ఖచ్చితంగా ఎంటర్ చేసి పెట్టాలి. నోన్ యాజ్ సబ్సిడరీ బుక్స్ యాజ్ అండ్ వెన్ దే టేక్ ప్లేస్. ఇప్పుడు మనం మామూలుగా సబ్సిడీ ఇస్తుంటాం కదా, తగ్గించి ఇస్తుంటాం కదా. ముందు ఒరిజినల్ రేట్లు వేయాలి, తర్వాత సబ్సిడీ వేయాలి, తర్వాత ఎంతకు అమ్మాలో చేయాలి. అర్థమైందా? ఈ విధంగా రికార్డింగు అవన్నీ ఉంటాయి. అంటే కొన్ని మొత్తం ఒరిజినల్ రేట్ వేసుకోవాలి, తర్వాత ఎంతకు అమ్మాలి ఇవ్వాలి, సబ్సిడీ ఎంత ఇవ్వాలి ఇవ్వాలి. ఈ ఒరిజినల్ రేటు 100 రూపాయలు అయితే సబ్సిడీ రేటు ఒరిజినల్ రేటు మనం 100 రూపాయలు కొన్నాం, దాని మీద రేటు 120 రూపాయలు ఉంటుంది. దాంట్లో 10% డిస్కౌంట్ ఇస్తాం, అంటే 110 రూపాయలు మనం అమ్మాలి. అంటే 3 పద్ధతులు వచ్చినాయి. 100 కొనడం, 10 రూపాయలు డిస్కౌంటు, 110 రూపాయలు అమ్మడం. కాబట్టి మనకు 10 రూపాయలు లాభం. అదేవిధంగా వర్గీకరణ. క్లాసిఫైయింగ్ అంటే వర్గీకరణ. జర్నల్ ఆర్ బుక్స్, ఒరిజినల్ ఎంట్రీ పోస్టెడ్, లెడ్జర్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్ ఇన్ ఏ పర్టికులర్ అకౌంట్. ఇప్పుడు ఈ జర్నల్, ఈ బుక్స్ అనేటువంటి క్లాసిఫై వర్గీకరణ అనేటువంటిది ఏం చేయాలంటే లెడ్జర్ అనేవి ఉంటాయి. మనము ఈ లెడ్జర్లో ఎవరి పేరుతో మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు మోహన్ కాడ మనం తెచ్చాము, రంగా కాడ మనం తెచ్చాము, లేకపోతే ఇంకొక కంపెనీలో తెచ్చాము, ఏ విధంగా వర్గీకరణ చేయాలి. సేల్స్ చేసామా, పర్చేజ్ చేసామా, అంటే సేల్స్ ఎన్ని, పర్చేజ్, ఇలా క్లాసిఫైయింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఏమి చెప్పి జర్నల్ ఆ బుక్స్లో ఏమి ఎంటర్ చేయాలంటే, తర్వాత పోస్టింగ్, ఒరిజినల్ ఎంట్రీ పోస్టెడ్, లెడ్జర్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్ ఇన్ ఏ పర్టికులర్ అకౌంట్. ఆ పర్టికులర్ సంబంధించినటువంటి అకౌంట్లో ఎవరి పేరుతో ఏముందనేది, ఎవరెవరి దగ్గర ఏమేమి తెచ్చారు, ఎవరెవరు పెట్టుబడి పెట్టారు, ఇవన్నీ కూడా
క్లాసిఫై వర్గీకరించి ఏ వచ్చర్లోకి ఏది పోతుంది, ఏ లెక్చర్లోకి ఏ వచ్చర్ పోతుంది అనేది మనం డివైడ్ చేసుకుంటూ పోవాలి. సమరైజింగ్, లిస్ట్, స్టేజ్, ప్రిపేర్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్, ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ డ్రావింగ్ ఏ ట్రేడింగ్ పీరియడ్, ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆన్ పర్టికులర్ డేట్. అంటే మనం లాస్ట్లో సమరైజింగ్ అంటే లాభమా నష్టమా అనేటువంటి బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాము, దాన్ని సమరైజ్ అంటాం. కాబట్టి ఈ విధంగా అకౌంట్ సైకిల్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ అని 3 ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన క్లాస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్